హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే హెల్త్. ఆర్థరైటిస్ అనేది కీళ్లవాపు. ఇది ఒకటి లేదా ఎక్కువ కీళ్లను ప్రభావితం చేస్తుంది. 100 కంటే ఎక్కువ రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. ప్రతి దానికి వేరువేరు కారణాలున్నాయి. వాటిలో అరుగుదల, ఇన్ఫెక్షన్లు మరియు అంతర్లీన వ్యాధులు ఉన్నాయి. పాదం, చిలమండ, చేతులు, మోకాలి, భుజం, బొటనవేలు మరియు మణికట్టు ఆర్థరైటిస్ వంటి కీళ్ల ఆర్థరైటిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఆర్థరైటిస్తో జీవించడం కష్టంగా ఉంటుంది, కానీ మందులు, ఫిజియోథెరపీ మరియు కొన్నిసార్లు శస్త్రచికిత్స నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రెమటాలజిస్ట్ డాక్టర్ మమత. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేము అసలు ఈ రుమటాలజిస్ట్ అంటే ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? రుమటాలజిస్ట్ అంటే ఇది ఒక మెడికల్ సబ్ స్పెషాలిటీ అండి. మామూలుగా మనము ఆర్థరైటిస్ లేదా జాయింట్ పెయిన్ అనగానే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు పేషెంట్స్ ఫస్ట్. ఆర్థోపెడిషన్ అనేది ఒక సర్జికల్ స్పెషాలిటీ. అంటే జనరల్గా ఫ్రాక్చర్స్ అయినప్పుడు లేదా జాయింట్స్ రీప్లేస్ చేయాలంటే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలి. బట్ రుమటాలజీ అనేది ఎంటైర్లీ మెడికల్ డిపార్ట్మెంట్, అంటే సర్జరీస్ చేయము. ఓకే, సో మెడికల్ అంటే జనరల్ మెడిసిన్ తర్వాత 3 years సూపర్ స్పెషలైజేషన్ రుమటాలజీ. సో రుమటాలజిస్ట్ అనేది మెయిన్గా ఓన్లీ మెడిసిన్స్ లేదా ఇంజెక్షన్స్ ఇవి ఇచ్చి మనం ఆర్థరైటిస్ అండ్ అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వాటిని ట్రీట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనలో ఇమ్యూనిటీ ఉంటుంది, రోగనిరోధక శక్తి అంటాం తెలుగులో. సో దాని పని ఏంటంటే మనకేమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, లైక్ మలేరియా, డెంగ్యూ, నిమోనియా. సో అలాంటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసినప్పుడు ఇమ్యూనిటీ దానికి అగెన్స్ట్గా ఫైట్ చేయాలి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ మనకి అగెన్స్ట్గా మన మీద అటాక్ చేస్తుంది. సో మన మీద అటాక్ చేసినప్పుడు మన ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. సో అండ్ మన జాయింట్స్, మన స్కిన్, మన హార్ట్, మన బ్రెయిన్ మీద ఇమ్యూనిటీ అటాక్ చేస్తుంది. సో దానికి రీజన్ మెయిన్గా కొంతమందికి జెనెటిక్గానే అలా అయ్యే రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ దానికి జెనెటిక్గా రిస్క్ ఉన్న తర్వాత వాళ్ళకి అడిషనల్గా ట్రిగ్గర్స్ అంటే ఎదర్ స్మోకింగ్ ఆర్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ లేదా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి ట్రిగ్గర్స్ యాడ్ అయినప్పుడు ఇమ్యూనిటీ అనేది మన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటారా? ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వేరు. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. బట్ ఇదేంటంటే ఇమ్యూనిటీ ఎక్కువ అవడం. ఓకే, సో ఇమ్యూనిటీ ఎక్కువైపోయి మన బాడీకి అగెన్స్ట్గా ఇమ్యూనిటీ ఫైట్ చేయడం వల్ల వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి. వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో చెప్పాలంటే ఆర్థరైటిస్ అనేది ఒక డిసీజ్ కాదు, ఆర్థరైటిస్ అనేది ఒక సిమ్టమ్. ఓకే, సో ఇప్పుడు మనకి మలేరియాలో ఫీవర్ అనేది ఎట్లా ఒక సిమ్టమో, సో ఎనీ ఇన్ఫెక్షన్ ఫీవర్ కాజ్ చేస్తుంది. సో ఫీవర్ అనేది డిసీజ్ కాదు, ఫీవర్ అనేది సిమ్టమ్. సో సేమ్ అలానే ఆర్థరైటిస్ అనేది డిసీజ్ కాదు, ఆర్థరైటిస్ అనేది సిమ్టమ్. సో చాలా రీజన్స్ వల్ల చాలా ఆటోఇమ్యూన్ డిసీజెస్, సో మోస్ట్ కామన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఆర్థరైటిస్ వస్తుంది. అలా కాకుండా వేరే ఎస్ఎల్ఈ ఆర్ లూపస్ లేదంటే మయోసైటిస్, వాస్కులైటిస్, డిఫరెంట్ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మనకి ఆర్థరైటిస్ సిమ్టమ్ రావచ్చు. ఓకే మ్యామ్, వీటికి ఈ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వీటికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి ఒక పేషెంట్ జాయింట్ పెయిన్తో వస్తారు. సో జాయింట్ పెయిన్తో వచ్చినప్పుడు అది ఆర్థరైటిసా లేదా వేరే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ స్ట్రెయిన్ అవటం వల్ల స్ప్రెయిన్ అయ్యి లేదా ఫ్రాక్చర్ అయ్యి కూడా జాయింట్ పెయిన్ రావచ్చు. సో ఆ జాయింట్ పెయిన్ అనేది ఆర్థరైటిసా కాదా అనేది చూడాలి మెయిన్. సో ఆర్థరైటిస్తో వచ్చే పెయిన్ ఎలా ఉంటుందంటే యూజువల్గా మోర్ దాన్ 3 weeks మనకి పేషెంట్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. ఓకే, మోర్ దాన్ 3 weeks పెయిన్ ఉంటుంది. అండ్ ఆ పెయిన్ ఉన్న జాయింట్లో ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ లేచినాక ఒక 1/2 hour to 1 hour జాయింట్ స్టిఫ్నెస్ అండ్ జాయింట్ స్వెల్లింగ్, సో ఇవి ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్తో పేషెంట్ వచ్చినప్పుడు నెక్స్ట్ మనము బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఓకే, సో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో ఆర్థరైటిస్ రిలేటెడ్ టెస్ట్స్ ఉంటాయి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఎస్ఎల్ఈకి టెస్ట్స్ ఉంటాయి. సో ఆ బ్లడ్ టెస్ట్లు పాజిటివ్ వచ్చి నెక్స్ట్ ఇది ఆర్థరైటిస్ అండ్ ఏ డిసీజ్ వల్ల ఆర్థరైటిస్ వచ్చింది అని తెలుసుకున్నాక దానికి పర్టికులర్ మెడిసిన్స్ ఉంటాయి. సో దానికి క్యూర్ ఉంటుందంటారా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థరైటిస్ ఆర్ ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది మనకి హైపర్ టెన్షన్
డయాబెటీస్ లాంటి ఒక క్రానిక్ డిసీజ్, అంటే దీర్ఘకాలిక వ్యాధి. అవును. ఓకే, సో వన్స్ బీపీ షుగర్ వచ్చిన వాళ్ళకి మనము క్యూర్ ఉంటుంది అని చెప్పలేము, ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ విత్ మెడికేషన్, విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సేమ్ అలానే ఆర్థరైటిస్ కూడా విత్ మెడికేషన్, విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ కంట్రోల్లో ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ ఇప్పుడు లైక్ డయాబెటీస్ అన్నారు, సో వాటికి లైఫ్ లాంగ్ అయితే టాబ్లెట్స్ యూస్ చేయాలి. దీనికి కూడా అలానే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ యూస్ చేయాలంటారా? అందరికీ లైఫ్ లాంగ్ అని చెప్పలేము, బట్ సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండ్ బ్లడ్ టెస్ట్లో బాగా హై పాజిటివిటీ వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ లైఫ్ లాంగ్ యూస్ చేయాలి. అండ్ మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 2 to 3 years యూస్ చేసినాక వెరీ మినిమల్ డోసెస్ ఆర్ పూర్తిగా స్టాప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు స్టెరాయిడ్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో అవి స్టెరాయిడ్స్ యూస్ చేయొచ్చు అంటారా? స్టెరాయిడ్స్ అనేది ఓవర్ ద కౌంటర్, అంటే మనకి ఇప్పుడు పెయిన్ ఉంది, మెడికల్ షాప్కి వెళ్ళిపోయి పెయిన్కి మెడిసిన్ ఇవ్వమంటే మోస్ట్ కామన్గా ఇచ్చే డ్రగ్ స్టెరాయిడ్. సో అట్లా ఓవర్ ద కౌంటర్ స్టెరాయిడ్స్ తీసేసుకొని వితౌట్ ఎనీ డాక్టర్ అడ్వైస్, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇయర్స్ అట్లా స్టెరాయిడ్స్ వాడేస్తే అప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ స్టెరాయిడ్స్ కాకుండా ఇంకా వేరే మందులు ఏమైనా ఉన్నాయా? ఆర్థరైటిస్కి స్టెరాయిడ్స్ కాకుండా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, సో వాటిని డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అంటారు. ఓకే, సో వాటిని స్టెరాయిడ్స్కి ఆల్టర్నేట్గా యూజ్ చేస్తాం. సో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి అండ్ రీసెంట్ టైమ్స్లో చాలా కొత్త డ్రగ్స్ కూడా వచ్చినాయి. సో అవి మెడిసిన్స్ టాబ్లెట్స్ లాగా ఉంటాయి, నెక్స్ట్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్స్ని బయోలాజిక్స్ అంటాము. వాటిని మనము వన్స్ ఇన్ 2 weeks చేసుకునే ఇంజెక్షన్స్ ఉంటాయి, వన్స్ ఇన్ ఏ మంత్ చేసుకునే ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ తీసుకుంటూనే ఇంజెక్షన్స్ కూడా యూజ్ చేయాలి. అంటే సివియారిటీని బట్టి కొంతమందికి ఓన్లీ మెడిసిన్స్తోనే తగ్గిపోతుంది. ఒకవేళ మెడిసిన్స్తో తగ్గలేదు అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఇంజెక్షన్స్కి వెళ్తాం. సో ఇంజెక్షన్స్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months అట్లా ఇంజెక్షన్ చేసుకుంటే చాలా చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలంటారు? సో ఇనీషియల్గా పేషెంట్ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ లో డోస్లోనా హై డోస్లోనా స్టార్ట్ చేస్తాం. సో హై సివియారిటీ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 3 years అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాం. అంటే కొంచెం మెడిసిన్స్ ఎక్కువ పవర్లో పెట్టి హై డోసెస్లో లేదా ఇంజెక్షన్స్ కానీ పెట్టి ట్రీట్ చేస్తాం. వన్స్ వాళ్ళ డిసీజ్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది, ఇప్పుడు ఎక్కువ డోస్ యూస్ చేస్తామంటే వాళ్ళు వీక్ అయిపోవడం అలాంటివి ఏముండవు. ఎందుకంటే మనము ఒక పేషెంట్కి ఒక డ్రగ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు దానికి సూటబులా కాదా, సో వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఆ పర్టికులర్ డ్రగ్ని తట్టుకుంటారా లేదా, అవన్నీ చూసినాకే స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అంటే వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీస్ కానీ లివర్ కానీ వీక్గా ఉంటే వాళ్ళకి సూట్ అయ్యే మెడిసిన్, వాళ్ళకి సేఫ్ మెడిసినే స్టార్ట్ చేస్తాం. సో ఇటువంటి మందుల వల్ల ఆ కిడ్నీ కానీ లివర్ కానీ దెబ్బతింటుంది అంటారా? దెబ్బ తినదు, అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఇప్పుడు కొంతమందికి ఆల్కహాల్ కానీ అట్లా అలవాటు ఉంటుంది, దానివల్ల కొంచెం లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ వల్ల ఫర్దర్గా లివర్ ఇష్యూస్ వచ్చే రిస్క్ ఉంటుంది. బట్ హెల్దీ పీపుల్ అంటే ఆల్రెడీ లివర్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్న వాళ్ళకి వెరీ లెస్ రిస్క్, అంటే లైక్ 0.5 కన్నా తక్కువ రిస్క్ ఉంటుంది ఈ మెడిసిన్స్ వల్ల ప్రాబ్లం రావడానికి. ఓకే, సో ప్రాబ్లం ఏమి ఉండదు, యూజ్ చేయొచ్చు కాన్ఫిడెంట్గా. కొంతమంది ఎక్కువ స్టెరాయిడ్స్ యూజ్ చేసిన కిడ్నీకి ఎఫెక్ట్ పడ్డము, లివర్కి ఎఫెక్ట్ పడ్డం ఉంటుంది అని అంటారు. ఓకే, సో స్టెరాయిడ్స్ విషయంలోకి వస్తే ఒక రుమటాలజిస్ట్ మ్యాక్సిమం 2 to 3 months స్టెరాయిడ్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆఫ్టర్ 3 months వీలైతే స్టెరాయిడ్స్ స్టాప్ చేసేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఓకే, సో ఈ ఆర్థరైటిస్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటారు? ఆర్థరైటిస్కి పర్టికులర్గా ఈ ఫుడ్ తినాలి తినకూడదు అనేం లేదండి. ఇన్ జనరల్ హెల్తీ ఫుడ్ అంటే ఇప్పుడు కార్బ్స్ లిమిటెడ్గా తీసుకోవడం, అంటే రైస్ కానీ చపాతీ కానీ పూరి ఇట్లాంటివన్నీ పిండి పదార్థాలు లిమిటెడ్గా తీసుకోవడం. ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే డైలీ 1 or 2 eggs తీసుకోవడము. తర్వాత హెల్దీ ఫ్యాట్స్ అంటే నట్స్ కానీ. సో నెక్స్ట్ ఫిష్ తీసుకోవడం వల్ల మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. సో నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలండి. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలంటారు? సో ఎనీ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ దెన్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్. సో ఏదైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు, లైక్ వాకింగ్, జాగింగ్, నెక్స్ట్ స్పోర్ట్స్ కూడా ఆడొచ్చు. అంటే ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు జాయింట్స్ని కాపాడుకోవడం కోసం కదలకుండా ఉండాలి అట్లా ఏం లేదండి. ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. సో వాళ్ళు చేయగలిగిన ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు. సో
ప్రజెంట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ యువతకు కూడా ఇలాంటి కీళ్ళ నొప్పులు రావడం అనేది చూస్తున్నాం. సో మెయిన్ రీజన్ దేనికంటారు? సో మనకి తెలిసి ఏమనుకుంటారు, జాయింట్ పెయిన్స్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కే వస్తాయి అనుకుంటారు. సో బట్ ఆ జాయింట్ పెయిన్ వేరు, దాన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే మనకి ఏజ్ పెరగటం వల్ల స్ట్రెయిన్ ఎక్కువైపోయి అరిగిపోవటం వల్ల వచ్చే ఆర్థరైటిస్ వేరు. బట్ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా చిన్నపిల్లలు, నెక్స్ట్ యువతకే ఎక్కువ వస్తుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కంటే కూడా మనకి 10 to 40 ఏజ్ మధ్యలో కామన్గా ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ వాతావరణ మార్పులు కూడా ఉంటాయి. సో ఈ క్లైమేట్ సడన్గా చేంజ్ అవ్వడం వల్ల కూడా అటువంటి నొప్పులు వస్తూ ఉంటాయి అంటారా, కీళ్ళ నొప్పులు కానీ? అంటే జనరల్గా ఏంటంటే వింటర్ సీజన్లో మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లము సివియర్ అవుతుంది. అంటే సిమ్టమ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. బట్ ఇన్ జనరల్ క్లైమేట్ చేంజ్ వల్ల ఆర్థరైటిస్ రావటం అయితే జరగదు. ఓకే. సో దానివల్ల అయితే ప్రాబ్లం లేదు. బట్ పొల్యూషన్ వల్ల అయితే ఆర్థరైటిస్ అనేది ట్రిగర్ అవ్వచ్చు. ఓకే. చాలా మందికి అసలు ఈ ఆర్థరైటిస్, రుమటాలజీ ఆర్థరైటిస్ అంటే ఏంటో తెలియదు, పెద్ద అవగాహన ఉండదు కొందరిలో. సో అలాంటి వాళ్ళకి సింపుల్గా మీరు ఏ విధంగా చెప్తారు దీని గురించి? సింపుల్గా చెప్పాలంటే కొన్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు రుమటాలజిస్ట్ని మీట్ అయితే బెటర్ అండి. అవి ఏంటంటే సిమ్టమ్స్ జ్వరం, ఫీవర్ అనేది మనకి రీజన్ లేకుండా అంటే 1 week, 2 weeks, 3 weeks అట్లా కంటిన్యూస్గా ఫీవర్ వస్తూ ఉంటుంది అండ్ నీరసంగా ఉంటుంది, ఏ పని చేయలేరు. ఓకే. అండ్ ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆ ఫీవర్కి రీజన్ అనేది తెలియదు. ఓకే. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఫీవర్ తగ్గదు, ఫీవర్ వస్తుంది, పేషెంట్ బాగా వీక్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ అయిపోతారు. ఓకే. సో ఇది మెయిన్ సిమ్టమ్ ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో, ఫీవర్, తర్వాత నీరసము, తర్వాత ఒళ్ళు నొప్పులు, ఏం కారణమో తెలియదు. ఓకే. అలాంటి ఫీవర్. దాంతోపాటు జాయింట్ పెయిన్స్లో ఏంటంటే మెయిన్గా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే జాయింట్స్ అన్నీ పట్టేసినట్టుగా ఉంటాం. తర్వాత ఒక 1/2 hour 1 hour తర్వాత కొంచెం ఫ్రీ అవ్వడం. సో ఇది నెక్స్ట్ సిమ్టమ్. ఇది కాకుండా తర్వాత ఎనీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. అంటే మనకి లంగ్స్ కానీ కిడ్నీ కానీ ఏదైనా ఎఫెక్ట్ అయ్యాయంటే దానికి ఒక రీజన్ ఉండాలి. అంటే లైక్ కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా హార్ట్కి స్ట్రోక్ వచ్చింది. సో అట్లా రీజన్ లేకుండా మనలో బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా బెటర్ టు మీట్ రుమటాలజిస్ట్. మ్యామ్, ఇప్పుడు రుమటాలజీ వ్యాధులు వారసత్వంగా వస్తాయి అంటారా, లేక మన డైలీ లైఫ్ స్టైల్ మారడం వలన ఏమైనా మార్పులు ఉంటాయి అంటారా? ఓకే. సో వారసత్వం అని చెప్పలేమండి. అంటే మనకి జెనెటిక్గా కొంత అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే రిస్క్ జెనెటిక్గా ఉంటుంది. అంటే మనం 2 peopleని తీసుకుంటే ఒక పర్సన్కి కొంచెం ఎక్కువ రిస్క్, ఒక పర్సన్కి తక్కువ రిస్క్ ఉంటుంది. బట్ ఆ రిస్క్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి 100% ఆ డిసీజ్ వచ్చేయాలని లేదు. సో వాళ్ళకి స్లైట్లీ కొంచెం హయ్యర్ రిస్క్ ఉంటుంది డిసీజ్ రావడానికి. దానికి అడిషనల్గా వాళ్ళు బ్యాడ్ లైఫ్ స్టైల్ ఫాలో అయితే, అంటే లైక్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఆడ్ టైమింగ్స్లో తింటాము, తర్వాత ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము, షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవటము, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, నెక్స్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్. సో ఇలాంటి బ్యాడ్ లైఫ్ స్టైల్ ఈ జెనెటిక్ రిస్క్కి యాడ్ అయినప్పుడు మనకి డిసీజ్ బయటకు వస్తుంది. ఓకే. సో మహిళల్లో ఎక్కువగా కీళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం. సో అవి హార్మోన్ ప్రాబ్లం వల్ల కూడా అయి ఉండొచ్చు అంటారా? ఓకే. ఇన్ జనరల్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మహిళల్లో కామన్గా వస్తాయండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్ కూడా ఒక మెయిన్ రీజన్. మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో ఎక్కువ రావడానికి. ఓకే. సో మనము హార్మోనల్ బ్యాలెన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మన రిస్క్ని తగ్గించుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా ఎటువంటివి చేస్తే వాళ్ళకి తగ్గుతాయి అంటారు? ఏ టైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ స్టైల్, ప్రాపర్ డయట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్. ఓకే. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం. ఓకే. ఇప్పుడు కీళ్ళ నొప్పుల సమయంలో సాధారణంగా చేసే తప్పులు ఏవి ప్రజలు? సాధారణంగా చేసే తప్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ పెయినే కదా అని దాన్ని చిన్న చూపు చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మెయిన్ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి పెయిన్ కిల్లర్ కానీ ఏదో ఒక వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్ తీసుకొని అట్లాగా మంత్స్ టైం వేస్ట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి జాయింట్లో డ్యామేజ్ జరుగుతుంది. సో డ్యామేజ్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా మేమిచ్చే మెడిసిన్స్కి ఆ డ్యామేజ్ అనేది మనకి రికవర్ అవ్వదు. ఓకే. సో ఎంత ఎర్లీగా డాక్టర్ని మీట్ అయితే
అంత తొందరగా సిమ్టమ్స్ తగ్గుతాయి, మనకి జాయింట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో చాలా మంది పెయిన్స్ అనగానే పేషెంట్స్ పెయిన్ కిల్లర్ యూస్ చేసేస్తారు. సో అదేముంది కొంచెంసేపు వేసుకుంటే తగ్గిపోతుంది అని. సో వాడొచ్చు అంటారా దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు? ఓకే, మెయిన్గా అందరూ స్టిరాయిడ్స్ వాడటం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అనుకుంటారు. బట్ స్టిరాయిడ్స్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వవు, పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఓకే, సో పెయిన్ కిల్లర్స్ మోర్ దాన్ 1 month, మోర్ దాన్ 2 months యూస్ చేయడం వల్ల చాలామంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. రైట్. సో కొత్తగా ట్రీట్మెంట్స్ దీనికి సంబంధించి అండ్ మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు లాస్ట్ 15 yearsలోనే బయోలాజిక్ ఇంజెక్షన్స్ అని వచ్చాయండి. సో మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎలా అయితే పేషెంట్ సెల్ఫ్గా అడ్మినిస్టర్ చేసుకుంటారో, సేమ్ ఈ బయోలాజిక్ ఇంజెక్షన్స్ కూడా అంతే, పేషెంట్ సెల్ఫ్గా అడ్మినిస్టర్ చేసుకోవచ్చు, ఈవెన్ వితౌట్ గోయింగ్ టు ద హాస్పిటల్. ఓకే, వన్స్ డాక్టర్ కనుక మీరు వన్స్ ఇన్ 2 weeks ఇంజెక్షన్ తీసుకోండి అని ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళు ఎట్ హోమ్ దే కెన్ అడ్మినిస్టర్ దేర్ ట్రీట్మెంట్. ఓకే ఓకే, సో విత్ దిస్ ఇంజెక్షన్ లైక్ ఆల్మోస్ట్ అంటే పేషెంట్ కదలకుండా బెడ్లోనే ఉండిపోయి, ఒక మనిషి లేపాల్సి వచ్చిన పేషెంట్ వాళ్ళంతటా వాళ్ళు మళ్ళీ లేచి తిరగడము, తర్వాత గేమ్స్ ఆడటము, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ కీళ్ళ నొప్పులు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎలా అవాయిడ్ చేయాలంటారు? వాళ్ళకి ఎటువంటి సలహాలు చెప్తారు మీరు? సో కంటిన్యూస్గా కూర్చోవడం అనేది ఎనీ జాయింట్ ఫర్ మన స్పైన్కి కానీ జాయింట్స్కి కానీ దేనికి మంచిది కాదండి. సో ఎవ్రీ ½ an hour either వాకింగ్ బ్రేక్ తీసుకొని ఒక ½ an hour కూర్చున్నామంటే ఒక 2 minutes అటు ఇటు నడవటము, కొంచెం బ్యాక్ స్ట్రెచ్ చేసుకోవడము. నెక్స్ట్ కూర్చున్నప్పుడు కూడా పాస్చర్ మెయింటైన్ చేయాలండి. పాస్చర్ అంటే ఇట్లాగా వంగిపోయినట్టు కాకుండా మన స్పైన్ అనేది ప్రాపర్ పాస్చర్లో ఉందో లేదో చూసుకోవాలి. అలా చేయడం వల్ల మెయిన్గా బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే, అండ్ అదర్ జాయింట్స్ కూడా మోస్ట్లీ ఎవ్రీ డే కంపల్సరీగా ప్రతి జాయింట్కి స్ట్రెచెస్ తర్వాత ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. సో ఈ స్పెషలైజేషన్ ఏ రకమైన సమస్యలను చూసుకుంటుంది? ఓకే, సో ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని అనుకున్నాం కదా, సో వాటిలో మేజర్ కామన్గా వచ్చే కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, సో మోస్ట్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది 100 peopleలో ఒకరికి వస్తుంది. సో ఎవ్రీ 100 పాపులేషన్కి 1 person విల్ గెట్ ఎఫెక్టెడ్ విత్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇట్ ఈస్ వెరీ కామన్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ కామన్ డిసీజ్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్గా ఏంటంటే మనకి హ్యాండ్స్లో ఉన్న ఫింగర్స్లో ఉన్న జాయింట్స్ వాపులు రావటము, నొప్పులు రావటము. సో ఇది మెయిన్ కంప్లైంట్. ఇది కాకుండా మిగతా జాయింట్స్ లైక్ మోకాళ్ళు కానీ, యాంకిల్ జాయింట్స్, రిస్ట్, ఎనీ జాయింట్ మనకి జాయింట్ పెయిన్, జాయింట్ స్వెల్లింగ్ రావచ్చు. ఓకే, అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా జాయింట్స్ కాకుండా లంగ్స్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు, లంగ్స్ డ్యామేజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక్కొక్కసారి హార్ట్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ తర్వాత ఇంకా నెక్స్ట్ కామన్గా వచ్చే డిసీజ్ వచ్చేసి SLE ఆర్ లూపస్ అని కూడా అంటాం దాన్ని. SLE అంటాము. సో ఇందులో ఏమవుతుందంటే జనరల్గా మనకి 15 to 30 years మధ్యలో ఆడపిల్లలకి ఎక్కువగా వస్తుంది డిసీజ్. సో ఇది డయాగ్నోస్ అవటానికే చాలా టైం పడుతుంది. లైక్ ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇది SLE అని తెలియడానికి ఆల్మోస్ట్ 6 months కూడా టైం పడుతుంది. ఈలోపు పేషెంట్ చాలా డ్యామేజ్ జరిగిపోతుంది పేషెంట్కి. తర్వాత డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ అది SLE అని తెలీదు. సో దానికోసం ఏంటంటే మెయిన్ ఫీవర్ వస్తుంది, ఫీవర్తో పాటు వెయిట్ తగ్గిపోతారు, హెయిర్ లాస్ అవుతుంది బాగా. ఓకే, సో చాలా హెయిర్ లాస్ అయిపోతుంది. నెక్స్ట్ నోట్లో అల్సర్స్ వస్తాయి, రిపీటెడ్గా అల్సర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్కిన్ ర్యాషెస్ వస్తాయి ఫేస్ మీద, ఎండలోకి వెళ్తే స్కిన్ ర్యాషెస్ రావడం. సో ఇదొక మెయిన్ సిమ్టమ్. నెక్స్ట్ మనం సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే కిడ్నీస్ ఇన్వాల్వ్ అవుతాయి, కిడ్నీస్ ఫెయిల్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి. నెక్స్ట్ కొంతమందిలో బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫిట్స్ రావడం అలా కూడా జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఎటువంటి మేము వర్క్ చెయ్యము, మామూలుగానే ఉంటాము, అయినా కూడా మాకేంటో కీళ్ళ నొప్పులు రావడం, మడాల నొప్పులు రావడం అంటూ వస్తున్నాయి. రీజన్స్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. సో దేనివల్ల అంటారు? ఇది జనరల్గా 35 to 45, 50 ఆ ఏజ్లో ఆడవాళ్ళకి ఏంటంటే ఫైబ్రోమయాల్జియా అనే ప్రాబ్లం ఉంటుందండి. ఫైబ్రోమయాల్జియా అంటే వాళ్ళకి ఏంటంటే పెయిన్ సెన్సిటివిటీ ఎక్కువైపోతుంది. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఎప్పుడు కూర్చొనే ఉంటారు లేదంటే పడుకొనే ఉంటారు, ఎక్సర్సైజ్ ఉండదు. నెక్స్ట్ అదే టైంలో ఏంటంటే హార్మోనల్ చేంజ్ కూడా జరుగుతుంది బాడీలో. నెక్స్ట్ బోన్స్ కూడా వీక్ అవుతాయి అదే టైంలో, ఆస్టియోపోరోసిస్ వస్తుంది 40 తర్వాత.
ఓకే. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన, అంటే మనకి మామూలుగా దెబ్బ తగిలితే నొప్పి రావాల్సింది వాళ్ళకి పట్టుకుంటేనే నొప్పి వస్తుంది. ఓకే. సో దాన్ని ఫైబ్రోమయాల్జియా అంటారు. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే అది లైఫ్ స్టైల్ డిసీజ్ అనే చెప్పాలి ఫైబ్రోమయాల్జియా అని. ఓకే. దానికి మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్. సో ఏం చేయకుండా ఉన్నా కూడా అటువంటి పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు. సో ఫైనల్గా మీరు ఈ ఆరోగ్యకరమైన కీళ్ళ నొప్పులకు కానీ ఎముకలకి ఆరోగ్యకరంగా ఉండే విధంగా ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఆర్థరైటిసే కాదండి, ఎనీ లైఫ్ స్టైల్ డిసీజ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఏ రకమైన దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నా కూడా మెయిన్ డాక్టర్ని రెగ్యులర్గా మీట్ అవ్వాలి. ఒకటే ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనమే వాడేసుకుందామని అట్లా నెగ్లెక్ట్ చేయకూడదండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 to 6 months డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఐదర్ వాకింగ్ కానీ లేదంటే యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఓకే మ్యామ్, అయితే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు. ఓకే. సో ఇది డాక్టర్ గారు చెప్పారు కదా ఆర్థరైటిస్ గురించి. సో ఎక్సర్సైజెస్ చేయండి, అండ్ పెయిన్స్ అలాంటివి వస్తే వెంటనే ఏదో పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటే మాకు తగ్గిపోద్ది అని అనుకోకుండా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఇది ఇవాల్టి వైకే హెల్త్ ప్రోగ్రామ్. మరొక హెల్త్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. That's all for now. Keep watching YK News.